హైదరాబాద్ నల్లకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ కసాయి భర్త అత్యంత కర్కశంగా హత్య చేశారు. అనుమానం పెనుభూతమై త్రినాయనిపై దాడి చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు కేకలు విన్నా స్థానికులు పరిగెత్తుకు రావడంతో నిందితుడు వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాల్ని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లా హుజూర్ నగర్ కు చెందిన వెంకటేష్ త్రినాయనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులకు కూతురు సాత్విక, కుమారుడు నరేందర్ ఉన్నారు. సంసారం సవ్యంగా సాగిపోతున్న క్రమంలో త్రినాయనిపై వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దాంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తరచూ భార్యను వేధించడంతో భరించలేక త్రినాయని తల్లిగారింటికి వెళ్లింది. భార్యను కాళ్లవేలా బతిమలాడి వెంకటేష్ తిరిగి మెట్టనింటికి తీసుకొచ్చాడు. తిరిగి హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజులకే దారుణ హత్యకు పాల్పడ్డాడు వెంకటేష్. హత్య అనంతరం పరారైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు శ్రీదేవి, ఆ అబ్బాయి పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొనుక్కుంటా మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొనిచ్చి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి కొన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. ఇక్కడ కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకొని పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. అమ్మ లేకపోతే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు సోపి పని ఇది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. తిరుమల కొండ